బిగ్ బాస్ సీజన్ 9 అప్పుడే 6 వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. అయితే ఈ 6 వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడనే చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టాడో వాళ్ళని నామినేషన్ చేయడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ పెద్ద స్క్విచ్ వేశాడు. అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయొచ్చు అంటూ చెప్పడంతో ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు రెచ్చిపోయారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనుజ డెమోన్ పవన్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, డెమోన్ పవన్ నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ ని నేను కెప్టెన్ గా చేశాను అంటే ఏ విషయం ఏంటి ఆ రోజు ఏదైతే కళ్ళకు గంతలు కట్టే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా స్విచ్ భరణి నాన్న ఆఫ్ చేశాడు పవన్ కళ్యాణ్ది. కానీ నువ్వు షూతో క్లియర్ కట్ గా భరణి నాన్న వైపు చూపించడంతో అందుకే పవన్ కళ్యాణ్ చాలా సేపు ఆలోచించి గెస్ చేసి మరి భరణి నాన్న పేరు చెప్పారు. అది చాలా మిస్టేక్ అని నాకు అనిపించింది. నీ వల్లే కేవలం ఈ రోజు నువ్వు చేసిన దానికే నేను నా చేతులారా పవన్ కళ్యాణ్ నేను కెప్టెన్ చేశాను అంటూ చెప్పడంతో దానికి డెమోన్ పవన్ డిఫెన్స్ చేసుకుంటూ నువ్వు చూసేవా అనేసరికి నేను చూశాను కాబట్టే ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నాను. ఆ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నన్ను కన్వెక్షన్ రూమ్ కి పిలిచి వీడియో వేసింది ఇదే, మీ బాగోతమే బయట పెట్టారు, కానీ నువ్వు అలా చేసి ఉండకూడదు అంటూ మొత్తానికి తనుజ ఈ పాయింట్ చెప్పి డెమోన్ పవన్ ని నామినేషన్ చేసింది. ఇక అలాగే సంజన అయితే భరణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, బర్నీ అన్న నువ్వు నాకు అన్న లాంటి వాడివి, కానీ నువ్వెప్పుడు కూడా నాకు పైకి అన్న అని చెప్పావు గానీ ఎప్పుడు నా వైపు నిలబడింది లేదు. ఆ రోజు ఏదైతే బిగ్ బాస్ టాస్కులు జరిగినప్పుడు ఎవరిని మీ టీం నుంచి ఎలిమినేషన్ చేస్తారు అని అన్నప్పుడు నువ్వు తక్కువగా ఉన్న సుమన్ శెట్టిని అలాగే శ్రీజాని తీసుంటే బాగుండేది, కానీ అలా కాకుండా లీడ్ లో ఉన్న మమ్మల్ని కూడా అంత బాగా ఆడుతున్న మమ్మల్ని ఒక్కసారి కూడా ఆలోచించకుండా నువ్వు మమ్మల్ని ఎలిమినేషన్ చేయడం ఆ టాస్క్ నుండి నాకు నచ్చలేదన్నా, అందుకే నేను నామినేషన్ చేస్తున్నానని చెప్పడంతో భరణి ఇంకేం మాట్లాడాలో తెలియక అందులోని భరణి తప్పు చేశారు కాబట్టి అలా కామ్ గా ఉండిపోయాడనే చెప్పాలి, ఎలాంటి డిఫెన్స్ లేకుండా. ఇక ఇందులో భాగంగా దివ్య తనుజని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏదైతే నీకు నాకు గొడవలు జరిగాయో అవన్నీ కూడా స్టార్ట్ అవుట్ చేసుకున్నాం, కానీ మళ్ళీ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నన్ను ఆ టాస్క్ నుండి తీసేస్తావని. ఏదేమైనా తనుజ నేను అక్కడతో ఆపేయాలని చూసావు, కానీ నువ్వు అది కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నావు కాబట్టి సో నేను ఇదే పాయింట్ తో నేను చాలా బాగా హట్ అయ్యాను నీ విషయంలో. ఆ రోజు ఏదైతే కెప్టెన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నువ్వు నన్ను అక్కడి నుంచి ఎలిమినేషన్ చేయడం నచ్చలేదు కాబట్టి ఈ పాయింట్ తో నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటూ దివ్య తనుజాని నామినేషన్ చేసింది. మొత్తానికి 6వ వారం నామినేషన్స్ అయితే హౌస్ మేట్స్ మధ్య రచ్చరచ్చగా జరిగాయనే చెప్పాలి. మరి వీళ్ళలో ఎవరి నామినేషన్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.